హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ తేజ్ అఫీషియల్. నేను సండే షార్ట్ వీడియో పెట్టాను కదా ఫిష్ మార్కెట్కి వెళ్ళామని. సో ఇది లాంగ్ వీడియో అనమాట. అందరూ అడుగుతున్నారు మా వాళ్ళు, అందుకని పెట్టాను. సో ఇది సొర చేప, సొర పిట్టు చేసుకుంటారు కదా దానికన్నమాట చేప. అక్కడ చాలా అన్ని రేట్లు ఎక్కువ. మేము ఆల్రెడీ సందువ చేప అడిగాము. 2 చేపలు 4500 చెప్పింది. అక్కడ చూడండి బ్లూ కలర్ పీతలు ఎంత బాగున్నాయో చూడడానికి. నేను అసలు ఆ మార్కెట్కి వెళ్ళడం వల్ల ఏమో కానీ ఆ రోజు నాకు అసలు ఏం తినాలనిపించలేదు. తిన్నాను కానీ కొంచెం. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళిన మార్కెట్లో మేమేం తీసుకోలేదు, హార్బర్లోనే తీసుకున్నాం. హయాన్ని చూడండి ఎంత క్యూట్గా చూస్తున్నాడు. ఇది లిటరల్లీ ఈ పాములను చూసి నేను నిజంగా పాములనే అనుకున్నాను. ఈ చేపలను చూసి చాలా అంటే చాలా భయపడ్డాను. ఇది కూడా అసలు ఈ చేపలు ఏటో తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదన్నమాట ఫిష్ హార్బర్, కాకినాడ ఫిష్ హార్బర్ అంటే ఇదన్నమాట. మేమైతే లోపలికి వెళ్ళగానే స్మెల్ బాబోయ్, నాకైతే వాంతులు వచ్చాయి. ఇంకెప్పుడే వెళ్ళకూడదురా బాబు అని అనిపించింది. చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను కానీ అక్కడ స్మెల్, ఇంకా అక్కడికి వెళ్ళగానే స్మెల్ చిరాగ్గా. పక్కన రొయ్యలు, ఎంత రొయ్యలో, ఎన్ని రొయ్యలు ఆరబెట్టారు. 2 చేపలు కూడా ఇక్కడే ఇక్కడ ఫిషింగ్ వాళ్ళందరూ ఫిష్లు అవి పట్టి కంపెనీకి దేనికో వేస్తారంట వాళ్ళు చెప్పారు. ఇక్కడ చూడండి ఇదంతా రొయ్యగుండ, అంటే మనం ఎండు రొయ్యలు అంటాం కదా అదన్నమాట. తక్కువ రేటే. ఫిష్ హార్బర్లో అయితే తక్కువే. మేము ముందెళ్ళాం కదా, అక్కడ చేప రేట్లు ఎక్కువ చెప్తున్నారు. అవి కూడా అంత ఫ్రెష్ ఏం కాదు. ఇక్కడైతే ప్రతిదీ ఫ్రెష్ చేప లైవ్ అలా పట్టి అలా చూపిస్తున్నారనమాట. చేపలు చాలా అంటే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మేము అయితే ఇక్కడే తీసుకున్నాం. మేము ఏమైనా తీసుకున్నాం అంటే ఒక పెద్దవి 2 చేపలు తీసుకున్నాం. మరి ఆ 2 చేపల పేరు నాకు తెలీదు. మిగతావి టైగర్ రొయ్యలు తీసుకున్నమాట. టైగర్ రొయ్యలు అరౌండ్ మాకు 2500 అయ్యింది. మిగతావి చేపలు ఎంతో నాకు తెలీదు. నాకు టైగర్ రొయ్యలు అంటే ఇష్టం కాబట్టి టైగర్ రొయ్యల గురించి చెప్పాను. చేప అయితే మా డాడీ ఒక పెద్ద చేప చూశాడు, అండ్ మా బావ ఒక పెద్ద చేప చూశాడు. మా బావకి నచ్చిన చేప మా బావ తీసుకున్నాడు. మా డాడీకి నచ్చిన చేప మా డాడీ తీసుకున్నాడు. చాలా ఇవి ఎండి పెడుతున్నారనమాట చేపలు. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఆ ఫ్రెష్గా ఉన్న చేపలను కూడా ఎండబెట్టడానికి అనేసి తీసేస్తున్నారు. మేము అడిగాము ఆ చేపలు, అడిగినా సరే ఇవ్వలేదు. సో వెళ్ళే దారిలో మా డాడీని బొమ్మ కొనమంటే, పెద్ద టెడ్డీ బేర్ కొనమంటే నా కోసం పెద్ద టెడ్డీ బేర్ కొన్నాడు. ఎప్పుడు నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు ఒక టెడ్డీ బేర్ కొన్నాడు, ఇప్పుడు టెడ్డీ బేర్ కొన్నాడు. అంతే వీడియో. బాబా.